జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో నెల్లూరులో స్క్రబ్ టైఫస్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని చెప్తున్నారు. అసలు ఏంటి కొత్తగా ఉన్న ఈ ఫీవర్ ఏంటి, లక్షణాలు ఎలా ఉన్నాయి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్ అంటే ఏముంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, రకరకాల ఫీవర్స్ అంటే ఇది స్క్రబ్ టైఫస్ ఫీవర్ అంటే కొత్తగా వింటున్నాము, ఏంటి డాక్టర్ గారు ఇది? స్క్రబ్ టైఫస్ ఫీవర్ అనేది వెక్టార్ బార్న్ ఫీవర్ మేడం. వెక్టార్ బార్న్ అంటే మనకు పేడ పురుగులు అంటాం కదా, టిక్స్ అంటాం. సో ఆ టిక్స్ కరిస్తే వాటితోటి వచ్చే ఫీవర్ని స్క్రబ్ టైఫస్ ఫీవర్ అంటాము. ఇంకొక పేరు దీనికి టిక్ ఫీవర్ అంటాం. సో ఇది న్యాచురల్గా అంటే హ్యూమన్ అనేది న్యాచురల్ హోస్ట్ కాదు. న్యాచురల్ హోస్ట్ వచ్చేసి మనకు ఈ టిక్సే న్యాచురల్ హోస్ట్. బట్ మనకు ఈ ఇంటరాక్షన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టిక్ మనని కరిస్తే అప్పుడు మనకి ఈ రికెట్షియల్ ఫీవర్స్ అంటాం దీన్ని రికెట్షియల్ ఫ్యామిలీ తోటి వస్తుంది ఈ ఫీవర్, స్క్రబ్ టైఫస్ అనేది. ఆ ఆర్గానిజం మనకు ఎఫెక్ట్ చేసి దాంతో వచ్చే ఫీవర్ని స్క్రబ్ టైఫస్ ఫీవర్ అంటాం. సో ఇది అంటే ఆ ఇన్సెక్ట్ అనేది ఎవరికైనా ఒకరికి బైట్ చేస్తే వస్తుంది, కానీ చాలా మందికి ఎందుకు వస్తుంది అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అది ఉందా? ఉంటుందండి. అంటే వన్స్ ఒకరికి ఫీవర్ వచ్చిన తర్వాత తన యూరిన్ కంటామినేషన్తో కానీ స్వెట్ కంటామినేషన్తో కానీ కొన్నిసార్లు మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ లేదా మనకు ఏరోజాల్ స్ప్రెడ్ తోటి కూడా అంటే బాగా గట్టిగా తుమ్మిన ఇట్లా కూడా కొన్నిసార్లు వస్తుంది. అంటే ఈ రికెట్షియల్ ఇండెక్స్ తనలో ఒకవేళ హై ఉంది, పేషెంట్కి వచ్చిన ఫీవర్లో వెరీ హై ఇన్ఫెక్టివ్ ఇండెక్స్ ఉంది అంటే ఆ రకమైన స్ప్రెడ్ కూడా మనకు చూస్తాం. అంటే జనరల్గా ఇన్ఫెక్షన్స్ ఎయిర్ బోర్న్ కొన్ని ఉంటాయి, ఎయిర్జోల్స్ ద్వారా వెళ్తూ ఉంటాయి, కొన్ని అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అంటే స్వెట్ ద్వారా కూడా యూరిన్ ద్వారా కూడా వెళ్తాయి డాక్టర్ గారు, అది ఎట్లాగా? ఇవి పారాసైటిక్ ఫీవర్స్ అండి. ఈ ఫీవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రికెట్షియల్ ఫీవర్స్ బాగా కామన్గా ఇట్లా స్ప్రెడ్ అవుతాయి. ఇది కాకుండా మనకు లెప్టోస్పైరా అని ఉంటుంది ఇంకో ఫీవర్, అది కూడా పారాసైటిక్ ఫీవరే. సో అందులో ఏంటి అంటే దానికి న్యాచురల్ హోస్ట్ వచ్చేసి ర్యాట్. సో ర్యాట్ యూరిన్ తోటి కంటామినేట్ అయిన ఫుడ్ కానీ ర్యాట్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువ ఉన్న ఇంట్లో జనరల్లీ ఇవి చూస్తాం. సో సేమ్ థింగ్ ఇప్పుడు అమీబియాసిస్ ఉంది, అమీబియాసిస్ కూడా అంతే. అది మన హ్యూమన్ అనేది న్యాచురల్ హోస్ట్ కాదు. సో మనకేమవుతుంది, ఎంటమీబా హిస్టలిటికా తోటి కంటామినేట్ అయిన సలాడ్స్ కానీ ఇవి కానీ తింటే దాంతో మనకు అమీబియాసిస్ వస్తుంది. సో సేమ్ ఈ టేప్ వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటే మనకు ఊర్లలో వెనకటికి మనము నత్తలు అంటాం కదా, సో అవి దానికి న్యాచురల్ హోస్ట్ వచ్చేసి పిగ్స్ లేదా అదర్ మ్యామల్స్. బట్ వాటి ఫీసెస్ తోటి కంటామినేట్ అయిన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇవి మనము వితౌట్ కరెక్ట్ వాషింగ్ కానీ లేకపోతే కొన్నిసార్లు వాటి మీట్, ఇప్పుడు బఫెల్లో కానీ ఈ పోర్క్ మీట్ మనము కరెక్ట్గా టెంపరేచరు మెయింటైన్ చేసుకోకుండా సెమీ కుక్డ్ వెరైటీస్ తింటే వాటితో వచ్చే ఛాన్సెస్ వెరీ హై ఉంటాయి. ఓకే, అంటే హ్యూమన్ టు హ్యూమన్ కూడా ఇలా స్వెట్ ద్వారా వస్తుందా డాక్టర్ గారు? ఎవరికైనా రికెట్షియల్ ఫీవర్స్ వస్తాయండి, స్వెట్ ద్వారా వస్తాయి. ఇప్పుడు స్వెట్ కూడా వన్ టైప్ ఆఫ్ బాడీ ఫ్లూయిడే కదండి. ఇప్పుడు ఏరోసాల్ ఇప్పుడు తుమ్మినప్పుడు మనకు ఏదైతే దగ్గినప్పుడు మనకు ఏదైతే తుంపుర్లు ఎయిర్ లో కలుస్తాయో అది ఒక బాడీ ఫ్లూయిడే. సో స్వెట్ కూడా వన్ టైప్ ఆఫ్ బాడీ ఫ్లూయిడే, యూరిన్ కూడా వన్ టైప్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్, టియర్స్. సో అలా ఈ బాడీ ఫ్లూయిడ్ స్ప్రెడ్ ని మనం ఏరోజాల్ స్ప్రెడ్ లాగా ఉంటుంది. జనరల్ ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ ఫీవరే కాదు, ఇంకా ఏమైనా ఫీవర్స్ కూడా ఇట్లా ఒకరి నుంచి ఒకరికి వచ్చే ప్రమాదం ఉంటుందా? ఉంటుంది. ఓకే, ఎస్. ఇప్పుడు స్క్రబ్ టైఫస్ ఫీవర్ లక్షణాలు అంటే ఏమున్నాయి డాక్టర్ గారు? క్లాసికల్ ఫీవర్ లాగానే ఉంటుందండి. అంటే జ్వరం తోటి బాగా మనకు చలితోటి జ్వరం రావడము, అంటే ఎప్పుడైతే మనకు ఇంటరాక్షన్ అయిందో సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. సో మన బాడీలో దాని కౌంట్ పెరిగి మనకు ఈ ఫీవర్ అనేది సిమ్టమాటిక్గా ఏర్పడడానికి ఆల్మోస్ట్ 4 to 5 days పడుతుంది. వన్స్ ఫీవర్ వచ్చాక ఫీవర్ డెఫినెట్లీ చలితోటి వస్తుంది, చలి వణుకుడు అనేది బాగా కామన్గా చూస్తాము ఫీవర్స్లో. అండ్ మనకు ఈ
కళ్ళు రెడ్గా అయిపోవడం బాగా కామన్గా చూస్తాం. అండ్ ఈ స్క్రబ్ టైఫస్ ఫీవర్స్లో జాండిస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. స్క్రబ్ టైఫస్ ఫీవర్స్ మిగతా ఫీవర్స్ తోటి డిఫరెన్షియేషన్ ఎట్లా చేసుకుంటామంటే ఎప్పుడైతే మనకు జాండిస్ అనేది ఫీవర్లో కనిపిస్తుంది, సో అప్పుడు బాగా కామన్గా మనము స్క్రబ్ టైఫస్ గురించి ఆలోచిస్తాం అన్నట్టు. అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లేదా మనకు ఎక్కువ పొలాలలో ఇల్లు ఉండడము, లేదా సముద్ర మట్టంకి దగ్గరగా ఉండడము, లేదా నేల బాగా ఇసుకతోటి నేల ఉండడము. సో జనరల్ ఇప్పుడు నెల్లూరు అక్కడ సైడ్ ఏంటి అంటే మనకు ఎందుకు ఈ ఎపిడమిక్ అనేది రన్ అవుతుంది అంటే ఒకటి వాటర్ స్టాగ్నేషన్. అండ్ నెల్లూరు చుట్టుముట్టు మీరు చూస్తే మొత్తము సముద్రమే ఉంటుంది. సో అందులో మనకు ఈ టిక్స్ అనేటివి బాగా శాండ్ లో ఎక్కువ పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి బాగా కామన్గా ఎపిడమిక్ ఉంది. అండ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు బాగా రెయిన్ఫాల్ కూడా బాగా ఎఫెక్ట్ అయిన డిస్ట్రిక్ట్స్లలో నెల్లూరు కూడా ఒకటి. సో వాటరు ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటే మనకు ఇసుక కూడా బాగా ఎక్కువ ఫామ్ అవుతుంది కదా. డాక్టర్ గారు, ఇది ఫీవరే కదా, కానీ ఎందుకు ఇది డేంజర్ బెల్స్ మోగిస్తుంది, చాలా ఎక్కువగా దీని బారిన పడి క్రానిక్ అవుతుంది అని చెప్తున్నారు? జనరల్లీ సస్పిషన్ మేడం. అంటే ఫీవర్, ఏ ఫీవర్ కానీ మనం ఎంత ఫాస్ట్గా డయాగ్నోసిస్ చేస్తాము అన్న దాన్ని బట్టి దాని ప్రోగ్నోసిస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలేరియా ఉంది. మలేరియా మనకు ఇప్పుడు ఇవాళ మనము మలేరియా అది పెద్ద లైఫ్ థ్రెటనింగ్ ఫీవర్ లాగా దాన్ని చూడట్లేదు. బట్ ఇదే మలేరియా మనకు ఒక 15-20 years బ్యాక్ ఒక పర్సన్కి మలేరియా వచ్చింది అంటే అది కొంచెం సీరియస్ ఫీవర్ లానే ఉంటుంది. సో ఏంటి అంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా, ఇప్పుడు వచ్చిన మందులు కూడా బాగా స్పెసిఫిక్గా ఉన్నాయి మలేరియాకి. అండ్ ఈ అర్లీ సస్పిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్క్రబ్ టైఫస్ ఇలాంటి ఫీవర్స్ ఏంటి అంటే రొటీన్గా వచ్చే మన నార్మల్ వైరల్ ఫీవర్స్, ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు, మలేరియా ఫీవర్స్ కావచ్చు, రొటీన్గా వచ్చే టైఫాయిడ్ ఫీవర్స్ కావచ్చు, దీంట్లో ఉన్న సిమ్టమ్సే ఆ ఫీవర్లో కూడా ఉంటాయి. బట్ వన్స్ మొత్తము ఈ రికెట్షియల్ ఆర్గానిజంది కౌంట్ మన బ్లడ్లో ఒకసారి వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫీవర్ తోటి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది బాగా కామన్గా చూస్తాం. ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ లివర్ తోటి మళ్ళీ మనకు ఈ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడము, లేదా లంగ్ ఎఫెక్ట్ అవ్వడము, సెప్సిస్ కౌంట్ ఎక్కువ ఉంటే అప్పుడు బీపీ తగ్గిపోవడము, ఐసీయూ అడ్మిషన్స్ అవ్వడము, లేదా వెంటిలేటర్ పైకి వెళ్ళడము, ఈ టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ దీనికి మనం పెట్టే మందులు కూడా సింపుల్ డాక్సైక్లిన్ అన్న మందు బాగా పనిచేస్తుంది రికెట్షియల్ ఫీవర్స్కి. ఫస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అదే. సో అది ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాము ఆర్ మనకు సస్పిషన్ ఎంత ఫాస్ట్గా ఉంది అన్నది ఉంటుంది. అండ్ డయాగ్నోసిస్ కూడా స్క్రబ్ టైఫస్కి స్క్రబ్ టైఫస్ IgM అని టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ప్రతి ల్యాబ్లో అవైలబుల్ ఉండదు. సో ఇప్పుడు కొన్నిసార్లు ఆ టెస్ట్ రావడానికి కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 36 hours to 24 hours పడుతుంది. సో ఆ టైంలో ఏంటి అంటే మనకు సస్పిషన్ వైజ్ ఫాస్ట్ డయాగ్నోసిస్ ఉంటే దానికి ప్రోగ్నోసిస్ సీరియస్ ఫార్మ్ ఆఫ్ ఫీవర్ రాకుండా మనం చెప్పడం కూడా ఈజీ ఉంటుంది. అంటే జనరల్గా కూడా మన దగ్గర కూడా ఫీవర్ వస్తే ఇలాంటి టెస్టులన్నీ చేస్తారా డాక్టర్ గారు? అన్నీ చేయమండి. జనరల్లీ మనకి ఏముంటుంది అంటే ఇప్పుడు యూఎస్లో ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకోండి, యూఎస్లో అసలు ఫీవర్లో మీకు టైఫాయిడ్ టెస్ట్ అనేది చేయరు. యూఎస్లో టైఫాయిడ్ ఫీవర్ ఒకరికి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నామూషిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకునే గ్రౌండ్ వాటర్ మెజర్స్ కానీ టెస్టింగ్స్ కానీ అంతా స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ సేమ్ అక్కడ ఫీవర్స్ వస్తే బాగా కామన్గా వాళ్ళు స్క్రీన్ చేసేది ఒకటి బెబేసియోసిస్ అని ఫీవర్ ఉంటుంది. బెబేసియోసిస్ మన మలేరియా లాగానే సేమ్ మిమిక్ అవుతుంది. బట్ అక్కడ ఆర్గానిజం వేరే, ట్రీట్మెంట్ వేరే. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సౌత్ ఆఫ్రికా టూర్కో లేకపోతే ఏదైనా ట్రిప్కో వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ జాపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్ అన్నది మీరు డెఫినెట్లీ తీసుకోండి అని చెప్తారు. ఎందుకంటే అక్కడే ఎండమిక్. అండ్ అక్కడే ఇప్పుడు మలేరియా అక్కడ సైడ్ వచ్చే మలేరియా వెరీ అగ్రెసివ్ ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్ కూడా తీసుకోండి. సేమ్ థింగ్ మనము వేరే ఇప్పుడు ఈ దుబాయ్ సైడ్ అటు సైడ్ వెళ్తున్నాము, అక్కడ టీబీ స్క్రీనింగ్ బాగా కామన్గా చేస్తారు. అలాగే ఈ ఫీవర్ ప్రొఫైల్స్ చేసేది మనకు మోస్ట్ కామన్ ఆర్గానిజమ్స్ ఏరియా బట్టి కూడా చేంజ్ అవుతాయి. సో మన దగ్గర బాగా కామన్గా మన తెలుగు రాష్ట్రాలలో మనం చేసేది ప్లెయిన్ రొటీన్గా వచ్చే ఫీవర్స్, అది మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఈ టైఫాయిడ్ కావచ్చు, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా సమ్
బ్లడ్ కౌంట్స్ లేదా అదర్ రొటీన్ వైరల్ ఫీవర్స్ ఇవి చూస్తాము. ఈ రికెట్షియల్ ఫీవర్స్ ఏంటి అంటే అది టిపికలీ ఒక ఎపిడమిక్ లాగా వస్తుందండి. ఎపిడమిక్ అంటే ఇంతకుముందు ఉండవు, ఒక కేసు తోటి ఒక 10 to 20 కేసెస్ దాన్ని బట్టి రావడం. సో దీన్ని ఎపిడమిక్ అంటాం. సో స్లోగా ఒక ఏరియా మొత్తము అది క్యాప్చర్ చేసేయడం అని ఎపిడమిక్ అంటాం. సో వన్స్ ఒక ఎపిడమిక్ ఏరియా నుంచి ఒక కేసు వస్తుంది అంటే డెఫినెట్లీ అందులో స్క్రీన్ చేస్తాం. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది, ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. ఫీవర్ వస్తే ఒక 2 రోజులు తగ్గకపోతే వెళ్ళింది బెటర్. ఎస్, రాకుండా జాగ్రత్తలు అంటే అదే అండి, అంటే ఎక్కువ మనము ఈ మట్టి నీళ్ళలో ఆడుకోకపోవడము, మ్యాక్సిమం మనం ఫుట్వేర్ వేసుకోవడము, అండ్ దోమతెరలు ఇట్లాంటివి వాడడము, అండ్ ఎవరైతే ఒక అఫెక్టెడ్ పేషెంట్ స్క్రబ్ టైఫస్ అని డయాగ్నోస్ చేసిన పేషెంట్కి మనం బేర్ హ్యాండ్స్ తోటి మనం టచ్ చేయకపోవడము, ఒకవేళ టచ్ చేస్తే మనం వాష్ చేసుకోవడం. ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే చిన్న పిల్లలకు వచ్చింది, పక్కన కంపల్సరీ మదర్ ఉండాలి. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏం చేస్తాం అంటే ప్రొఫైలాక్సిస్గా వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేసేస్తాం వాళ్ళకి రాకుండా. సో ఆ మెజర్స్ తీసుకోవాలి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో ఏదైనా ఒక ఫీవర్ వచ్చింది, అది ఒక 2-3 రోజులు తగ్గట్లేదు అన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మేలు. అది నెల్లూరు అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా సరే. చాలామంది కూడా ఫీవర్ ఏలే అని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడుతూ ఉంటారు. దానివల్ల అది చాలా క్రానిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది, కాబట్టి లైట్ తీసుకోకూడదు. దీని గురించి అవేర్నెస్ ఉండాలి. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.